కార్యకర్తగా, పూర్వ ఏబీపీ నాయకుడిగా మీరు ఎలా ఫీల్ అవుతారు? వారు పూర్తి సమయం వారి లైఫ్ కూడా ఈ యొక్క దేశానికి అంకితం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఏబీవీపీ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో పూర్తి సమయ కార్యకర్తలుగా ఉన్నప్పుడు కూడా ఈశాన్య రాష్ట్రాలకు వారికి పంపించడం జరిగింది. అక్కడ వారు పూర్తి స్థాయిలో రిజల్ట్స్ని తీసుకురావడం జరిగింది. అక్కడ హిందువులు తక్కువ ఉన్నప్పటికీ కూడా, అనేక జాతులు ఉన్నప్పటికీ కూడా అందరినీ కూడా ఏకతాటిపైకి తెచ్చి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తెచ్చే విధంగా వారు కృషి చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా వారికి సముచితమైనటువంటి స్థానం ఇచ్చి రాబోయే రోజులలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏబీపీలో పనిచేసినప్పటికీ, బీజేపీలో పనిచేసినప్పటికీ అన్ని రకాల వ్యక్తులకు సముచిత స్థానం ఇచ్చి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తాం అనే రీతిలో మమతా బెనర్జీకి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి పోటీ తత్వం ఉండేది. దాంట్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ప్రజలు విజ్ఞతతో ఓటు వేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడమే కాకుండా యావత్ దేశానికి ఒక మార్గదర్శకంగా వారి యొక్క విజ్ఞతను ప్రదర్శించడం, వారికి అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కూడా అభినందనలు తెలియజేస్తూ, మిగతా పుదుచ్చేరి అయితేనేమి, అస్సాం అయితేనేమి గతంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. తమిళనాడులో పెద్ద ఎత్తున ఓట్ బ్యాంకు భారతీయ జనతా పార్టీ అనుబంధ పార్టీలకు వేసి పెద్ద ఎత్తున సీట్లు వచ్చే విధంగా కృషి చేసినందుకు వారికి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి అభినందనలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉన్నటువంటి కార్యకర్తలకు బూస్ట్ లాంటి నిజం ఇది, బూస్ట్ లాంటి యొక్క రిజల్ట్ ఇది. కాబట్టి తెలంగాణలో కూడా ప్రతి కార్యకర్తగా ఛాలెంజ్గా తీసుకొని రాబోయే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తెచ్చడానికి అందరూ కూడా కృషి చేయాల్సిందిగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తారు. గత 3-4 నెలల నుంచి భారతదేశంలో ఉండేటటువంటి ముఖ్యమైన భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కూడా వెళ్ళి వాళ్ళకి ధైర్యం ఇచ్చి రోజు పశ్చిమ బెంగాల్ ఏ విధంగా గెలుచుకున్నారో, అదేవిధంగా మనం అస్సాం మాత్రం ముఖ్యంగా మనకు హేమంత బిశ్వ శర్మ గారు బల్లగుద్ది మరీ చెప్పిండ్రు, ఎందుకంటే మేమే గెలుస్తాం ఇక్కడ అని. తమిళనాడు చూస్తే మనకు ఒక టోటల్ డిఫరెంట్ పొలిటికల్ సెనారియో ఈరోజు ఉంది. మరి దానికి కూడా మనం అందరం కూడా ఈరోజు చూస్తే భారతదేశం అంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే రీజనల్ పార్టీస్కు ఏమాత్రం అవకాశం ఉండదు అనేటటువంటి రిజల్ట్ ఇది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో కానీ పక్కన నుండి కర్ణాటకలో కానీ తప్పకుండా భారతీయ జనతా పార్టీ నాయకుల దృష్టి పెట్టి ఇక్కడ కూడా మనం ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ, మళ్ళీ ఒకసారి పశ్చిమ బెంగాల్కు మనకు అస్సాం కానీ పుదుచ్చేరికి కానీ మరి తమిళనాడులో పెద్ద ఎత్తునటువంటి గెలిచినటువంటి మన అలయన్స్కి కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మహబూబ్నగర్ నుంచి కూడా మేమందరం కూడా వాళ్ళందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాబోయే కాలం కూడా తెలంగాణలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ పుంజుకునేటటువంటి అవకాశం ఏంటంటే ఈ ఎలక్షన్స్ త్రూ, ఈ రిజల్ట్స్ త్రూ మాకు కూడా కనబడుతుంది. మీకు ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పాలకులు అక్కడ ఉన్నటువంటి హిందువులపైన భయంకరమైనటువంటి హింసకు పాల్పడుతున్నారు. అయితే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ గెలవడం ద్వారా అటువంటి పాలకులు ఎలాంటి హెచ్చరిక జారీ పంపినట్టు? మోరల్గా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు పశ్చిమ బెంగాల్కి ఆనుకొని ఉన్నటువంటిది బంగ్లాదేశ్. సో ఇండైరెక్ట్ సపోర్ట్ అక్కడ ఉండేటువంటి ఎస్టాబ్లిష్మెంట్ మమతా బెనర్జీ గారి పార్టీ తరఫు నుంచి వాళ్ళకి దొరికేది. ఎప్పుడైనా ఇంటి దొంగను పట్టుకోవడం కష్టం మనం. ఇప్పుడు ఆ ఇంటి దొంగలు లేరు కాబట్టి తప్పకుండా బంగ్లాదేశ్లో కూడా హిందువులకు రక్షణ కలిగేటటువంటి అవకాశం అనేది బంగ్లాదేశ్ పక్కనే, వెస్ట్ బెంగాల్ పక్కనే ఉంది. భారతీయ జనతా పార్టీ అక్కడ రూలింగ్లో ఉంటుంది కాబట్టి అక్కడ ఉండేటువంటి హిందువులకు పెద్ద ఏమాత్రము ఇబ్బంది లేకుండా ఉంటుందనేటువంటి భరోసా మాకు.